నా ప్రాణం అడిగినా నేను సంతోషంగా హ్యాపీగా ఇస్తుంటే కానీ లేక లేక ఒక కుమారునిచ్చి ఆ కుమారుని నాకు బలిగా అర్పించమని అడిగారే. నేనేం చేయాలి? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? క్షమించు ప్రభువా, నేను ఇయ్యలేను, నా నుంచి కాదు, ఒక్కడై ఉన్న నా కుమారుని నీకు బలిగా ఇయ్యమన్నావే, నా నుంచి కాదు, నేను ఇయ్యలేను అంటాం మనమైతే. కానీ అబ్రహాము అలా అనకుండా, మారు మాట చెప్పకుండా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా కుమారుని తీసుకొని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతములలో ఒకదాని మీద బలిపీఠాన్ని పేర్చి కుమారుని చేతులను వెనుకకు కట్టేసి కాళ్ళను చేతులను కట్టేసి బలిపీఠం మీద పెట్టి కత్తి తీసి